మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వారికి ముఖ్యమైన విషయాలలో కొంత ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, ఆకస్మికమైన నిర్ణయాల్లో కావచ్చు, తీసుకునే ప్రణాళికల్లో కావచ్చు, కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు కనబడుతున్నప్పటికీ ఉద్వేగంతో కూడిన నిర్ణయాలు కాకుండా తీసుకునే నిర్ణయాలు ప్రశాంతంగా ముఖ్యంగా నిర్ణయాలు వృత్తికి సంబంధించిన విషయాల్లో మార్పులు కావచ్చు, వృత్తిపరమైన విషయాలతో పాటు కుటుంబ విషయాలలో అంటే కుటుంబము, జీవిత భాగస్వామి, అదేవిధంగా సాంఘిక సంబంధాలు, వాటి యొక్క వృద్ధి మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే విషయాల్లో కావచ్చు, కొంత తీసుకునే ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అది వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం ఆ విషయంలో దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో లాభదాయకంగా రావాల్సిన ధనాన్ని అందుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, వ్యక్తిగత హోదా పెరుగుతుంది, నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. అనుకూలమైన మార్పులకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ దృష్టి కేటాయించవలసింది ఆకస్మికంగా పనుల వాయిదా విషయంలో కావచ్చు, అదే విషయంలో కొంత ఆరోగ్య విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ చివరికి మంచి అనుకూలమైన మార్పులే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలరు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత హోదా పెరుగుతుంది, మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. అన్నిటికంటే ముందుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత కీలకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే పై ఉన్నతాధికారులతో కావచ్చు, మీ యొక్క సహ సిబ్బందితో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాలలో ముఖ్యంగా వ్యక్తులతో, ముఖ్యంగా స్త్రీలతో అపార్థాలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆకస్మికమైన ఆటంకాలు, చికాకులు, వృత్తిలో ఒక వైరాగ్యమైన భావనలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్న రీత్యా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. గణేష ప్రార్థన చాలా మేలు చేస్తుందన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాల్లో చికాకుల్ని అధిగమించాలి. అదేవిధంగా ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కానీ సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, సంఘంలో గుర్తింపు గౌరవం బాగుంటుంది. కానీ ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? ధనుసు రాశి వారికి శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, సంతానవర్గం యొక్క సహకారం బాగుంటుంది, భూమి పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. పూర్వపు బాకీలు ఏదైనా ఉంటే తీర్చడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయంతో ముందుకు పెడతారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన మార్పులు సాధించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆకస్మికంగా ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా కూడా దాన్ని అధిగమించగలిగిన విధానంలో మీరు ఆలోచనలు చేస్తారు. సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కానీ వీలైనంతవరకు కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అధిగమించడానికి అవకాశం అనేది ఉంది.